श्री सरस्वती नमः श्री गुरुभ्यो नमः Parang happy birthday to you. Parang happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Jai Badandi. Jai Badandi. Jai Badandi.
ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు మాకు పండుగ రోజు, ఆయన పుట్టినరోజు 12వ తారీఖున మనకి అందుబాటులో ఉండరు, అందుకని మనం ముందుగా అరేంజ్ చేస్తున్నాము. ఈ పుట్టినరోజు అందరూ కూడా చేస్తామనుకుంటున్నాను. ఈరోజు మనకి అవకాశం ఇచ్చేందుకు చంటన్న గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆయన చేసిన కార్యక్రమాలు అంతా ఇంత కాదు, చెప్పాలని చాలా ఉన్నాయి. 5 సంవత్సరాల నుంచి నేను చంటన్న గారితో ప్రయాణం చేస్తున్నాను. 1 కాదు 2 కాదు, మన చెప్పులు లేకుండా ప్రయాణం చేశాను 41 రోజులు దీక్షగా. అట్లా మొదలుపెట్టి ఈరోజు ఈ స్థాయికి ఎదిగినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అంతేకాకుండా ఎంతోమందికి సిఎంఆర్ పథకం కింద 1,7,00,000 దాకా ఇప్పుడు దాకా ప్రజలకు అందజేశారు. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో హార్ట్ పేషెంట్లకు కూడా అందుబాటులోకి వచ్చే మంచి డాక్టర్ని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా చాలా కార్యక్రమాలు, అంటే ఎవరైతే ఆయన దగ్గరికి వచ్చి సాయం అడుగుతారో అందరికీ కూడా లేదనకుండా ఏదైతే చేయగలుగుతున్నారో అంతవరకు అన్ని రకాలుగా అందుబాటులో ఉండి చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తిని మనం ఎన్నుకున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. మీ అందరూ కూడా గర్వంగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే మనకు కావాల్సింది ఎవరు, మనకు అందుబాటులో ఉండి మనకి కట్టుబడి చేసే వ్యక్తి మనకు కావాలి. అలాంటి వ్యక్తి మనకు ఉన్నందుకు మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. నేను ఒకసారి పుట్టినరోజు చేసుకున్నా, నాకు ఊహ తెలిసాక. అది కూడా ఎలక్షన్ ముందు సంవత్సరం అందరూ కార్యకర్తలందరూ చేసుకోవాలంటే ప్రజలందరి కోసం, ప్రజలు చూడాలి అనే ఉద్దేశంతో చేసుకున్నాను. ఈ సంవత్సరం ఎలక్షన్ పోవడానికి కాదు, నాకు ఎవరైతే బొక్కేలు దండలు తెస్తారో దానికి అయ్యే 250 రూపాయలు 350 రూపాయలు కూడా ఎవరికి ఖర్చు అవ్వకూడదని, మీరు ఆ 300 రూపాయలు కూడా ప్రజలకు ఏదో రూపాయన ఇచ్చేయమని చెప్పాను. ఆ రోజు నేను ఉండకోకుండా నా కార్యకర్తల చేత కార్యక్రమం చేయించాలని నేను నిర్వహించుకున్నాను. నేనుండి చేయించుకోవడం గొప్ప కాదు, నేను లేకుండా చేయమని నేను కోరా. నేను ఏదైతే నిరంతరం కూడా ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పాను. ఎందుకంటే 5 సంవత్సరాల కార్యక్రమం 1 రోజుతో 2 రోజుతో అయ్యేది కాదు. అంటే నా వెనకాల తిరిగే వాళ్ళు కూడా కొంత ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా, ఇవాళ మరి పొద్దున 8ంటికి బయలుదేరావు నేను, మేయర్ గారు. ఇవాళ ఆయనకు కూడా నాతో పాటు తిరగటానికి 5ంటికి వచ్చాను ఇంటికి. మధ్యాహ్నం భోజనం కూడా బయటే. ఎవరు పిలిచినా ఆ కార్యక్రమానికి వెళ్ళవలసిన బాధ్యత మా మీద ఉంది, ఏ కార్యక్రమం అయినా సరే. ఎందుకంటే ఎలక్షన్ ముందు వచ్చారు, తర్వాత రాలేదని అనుకోకుండా. అన్ని పనులు మీకు అవ్వకపోవచ్చు, కానీ నా వల్ల అయ్యే ప్రతి పని కూడా నేను చేసి పెడతాను. అయ్యే పని అవ్వకపోయినా కూడా దాని తరపున కూడా నేను పోరాటం అయితే చేస్తాను. మీ తరపున నేను మాట్లాడతా, మీ తరపున వాయిస్ ఇస్తా, మీకు పని అవ్వాలని చెప్పి నేను చెప్పడం జరుగుద్ది. నా దగ్గర ఏదైతే నేను ఒక్కడనే చేసేదేం కాదు, నా చుట్టూతో ఉన్న వాళ్ళు, నాకు ఒక 20 మంది టీం ఎలక్షన్లో ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరూ ఉన్నారు. అలాగే నాతో పాటు రాజకీయంగా అనేక పదవుల్లో ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. నేను ఏదైతే నా ఆలోచన అనుగుణంగా పెడుతున్నానో వాళ్ళందరూ కూడా దానికి సహకరించడం వల్ల అన్ని పనులు కూడా మీకు సక్రమంగా అవుతున్నాయి. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు కడుపు నొప్పి వస్తే ఒకరి దగ్గరికి వెళ్తారు, హార్ట్ నొప్పి వస్తే ఒకరి దగ్గరికి వెళ్తారు, అలాగే ఏదైనా ఆపరేషన్ చేయవలసి ఒకరి దగ్గరికి వస్తారు. అలాగే ఎన్ని విభాగాలు ఉంటాయో అన్ని పనులు ఒకళ్ళే చేయలేదు కాబట్టి నా దగ్గర ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క విభాగం పనులు చేస్తుంటారు. అనేక విమర్శలు వాళ్ళు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా, ఎందుకనంటే దీంట్లో ఒకరికొకరు పెట్టి నేను ఏదైతే చేస్తాననుకుంటున్నారో ప్రజలకి దాన్ని చెడగొడదాం అని చూసే వాళ్ళు 3 మంది ఉన్నారు. నేను స్ట్రైట్ అవే ప్రజలనే ఎప్పుడైనా సరే నేను ప్రశ్నించుకుంటా. నా చుట్టూతో ఉన్న వాళ్ళు ఏం విమర్శించుకుంటారనేది చూడను. ప్రజలకు మంచి జరుగుతుందా లేదా, ప్రజలకు మేలు జరుగుతుందా లేదా అనేది మీరు అందరూ కూడా గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నా ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవడో కూడా ఇవాళకి 7 నెలల్లో ట్రీట్మెంట్ వచ్చిన వాళ్ళు ఎవరికి కూడా ఒక్కళ్ళని కూడా వెనక్కి పంపుకోకుండా ప్రతి ఒక్కరికి కూడా ట్రీట్మెంట్ చేయించి పంపించే ఏదో రకంగా. అది ఆరోగ్యశ్రీ అవ్వచ్చు, ఎన్టీఆర్ వైద్య సేవ అవ్వచ్చు, సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ అవ్వచ్చు, లేకపోతే నా చుట్టూతో ఉన్న వాళ్ళు సాయం అవ్వచ్చు. ఒకళ్ళంటే ఒకళ్ళని వెనక్కి పంపుకోకుండా హాస్పిటల్కి సంబంధించి అలాగే చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే పుట్టినరోజులు చేసుకుంటున్నారో ఆ పుట్టినరోజులను కూడా ఏదో సేవా కార్యక్రమం జరుపుతున్నారు. ఏదైనా నేనేమన్నానంటే 10 మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో మీరు ఆ పుట్టినరోజు గుర్తుగా మీరు ఎవరో ఒకరికి మీకు తోచినంత, మీ స్తోమతకు ఉన్నంత ఇవ్వండి అనేది ఒక స్లోగన్ ఇచ్చా. ఎందుకనంటే ఒక ప్రజానాయకుడిగా నా వాయిస్ అందరూ చూస్తారు కాబట్టి, నేను ఒకరికి ఇన్స్పిరేషన్ కనీసం 10 మందికన్నా అయితే బాగుంటుందన్న ఉద్దేశంతో నేను ఆ కార్యక్రమాన్ని మొదలు పెడతాం జరిగింది. ఈ 7 నెలల్లో అనేక 20 నుంచి 25 కార్యక్రమాలు చేసాం. రమారమి ఒక 20 లక్షల రూపాయల దాకా ప్రజలకు వెళ్తాం జరిగింది. మరి అందులో భాగంగానే ఈ రోజున తవ్వా అరుణ్ కుమార్ గారు రమ్మన్నప్పుడు నేను పుట్టినరోజు వేడుకలకి దూరం అంటే కాదండి, మీరు ముందు వస్తున్నారు కాబట్టి అది వేడుక అవుతుంది. అందరికీ కూడా ఏదో దుప్పట్ల రూపేనా కానీ,
ఎవరికో వస్తువు రూపేనా కానీ నేను ఇవ్వటం జరుగుతుందండి, మీరు రావాల్సిందే అని చెప్పి అన్నారు. తప్పనిసరిగా వస్తానమ్మా, నువ్వు ఇస్తానన్నప్పుడు నేను వచ్చి ఈ కార్యక్రమం చేసినప్పుడు 10 మంది చూస్తారు, 10 మందికి ఉపయోగపడాలన్న ఉద్దేశంతోనే మరి ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ముందుగా ఆవిడని కూడా అభినందిస్తున్నా. ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చాను. ఆవిడ ఇంతకుముందు కూడా చేసింది. ఎందుకంటే ఇంటర్మీడియట్ లో పిల్లలకి బట్టలు ఇవ్వట్లేదని చెప్తే మరి ఆ స్కూల్లో వాళ్ళందరికీ కూడా బట్టలు ఇవ్వడం జరిగింది. అలాగే అనేక మంది చాలా కార్యక్రమాలు చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే వ్యాపారంలో ఉంటారో వాళ్ళకి ఏదైతే లాభం వస్తుందో అందులో ఒక 10 పైసలు ఇవ్వడంలో తప్పు లేదు. ఆ విధంగా చేస్తేనే మరి మన అందరం కూడా బాగుంటాం. ఎలక్షన్ లో మేము ఖర్చు పెడతాం. ఎలక్షన్ లో ఖర్చు పెట్టింది గొప్పతనం కాదు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రజల్లో ఖర్చు పెట్టగలిగే వాడే నాయకుడు అవుతారు, ప్రజల గుండెల్లో నిలిచిపోతారు. మీ హృదయాల్లో మేము నిలిచి ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు చేయిస్తున్నాం తప్పితే దీనివల్ల మాకు వచ్చేది ఏం కాదు. మీరందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంతో, ఏదో ఒక స్వార్థంతో వచ్చేవాడికి పని అవ్వకపోవచ్చు. అలాగే మీరు 10 సార్లు నా దగ్గరికి వచ్చి ఆ పని అవ్వందైతే నేను కూడా చేయలేని పరిస్థితి అవ్వచ్చు. మీకు చెప్పినా కొంతమంది అర్థం చేసుకుంటారు, కొంతమంది అర్థం చేసుకోలేకపోతారు. కానీ ఓపిగ్గా ఆ విషయం ఇదని చెప్పి, లేకపోతే వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళని కన్విన్స్ చేసి, ఎందుకంటే 10 సార్లు నా దగ్గర తిప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఏ పని అన్నా సరే నిర్భయంగా ప్రజల్లోకి తిరుగుతా, ప్రజలు అడిగే ప్రశ్నకి నేను సమాధానం చెప్పగలుగుతాను. అదే విధంగా ఈ 5 సంవత్సరాలు చేయడం ఎంత శ్రమతో కూడుకుంది అనేది మీరు కూడా ఆలోచించండి. నన్ను అర్థం చేసుకుని మీ అందరి దీవెనలు నాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.